క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో 5వ దూత 6వ దూత బూర ఊదినప్పుడు జరిగినటువంటి సన్నివేశాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా రకాల వ్యాఖ్యానాలు ఇదివరకు బయటకు వచ్చాయి, పుస్తకాలు బయటకు వచ్చాయి. చాలామంది వారి అభిప్రాయాల్ని కూడా తెలియజేశారు. అయితే ఒక అంశానికి మరొక అంశానికి, ఒక అభిప్రాయానికి మరొక అభిప్రాయానికి చాలా వివాదాలు ఉన్నాయి, చాలా తర్కం జరుగుతుంది, చాలా కాంట్రవర్సీగా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనుషుల యొక్క ఊహ, మనుషుల యొక్క అభిప్రాయాన్ని బట్టి లేఖనం నెరవేర్చబడదు. కానీ లేఖనంలోని సత్యాన్ని గ్రహించుటకు మనము ప్రార్థించి దేవుని దగ్గర సిద్ధపడాలి. కొందరేమో ఈ ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు ఇవి జరిగిపోయాయి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇదివరకే ఇవి జరిగిపోయాయి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరికొందరైతే ప్రస్తుతం జరుగుతున్న ఆ దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ అంశాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ భూకంపాలు, కరువులు, కరోనా లాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఇవే అవి జరుగుతున్నాయి, ప్రస్తుతం అది ఉంది అని కొంతమంది అంటారు. మరికొందరైతే ఇవి గతంలో జరగలేదు, భవిష్యత్తులో కూడా ఇది ఫిజికల్గా జరిగేవి కాదు, ఇది కేవలం ఉపమాన రీతిగా బోధించబడ్డాయి కనుక అది పోలిక మాత్రమే కానీ అది జరగదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరికొందరు ఈ మహాశ్రమలు సంభవిస్తున్నప్పుడు సంఘం ఇక్కడే ఉంటుంది కనుక ప్రస్తుతం జరుగుతున్నాయని కొందరు అంటారు. ఎక్కువ శాతం సంఘం ఎత్తబడిన తర్వాత మాత్రమే శ్రమలు కలుగుతాయని నమ్ముతారు. నేను అనుకుంటున్నాను, సంఘము అపోస్తుల దినాల నుండి హింసించబడుతూనే ఉంది, శ్రమపరచబడుతూనే ఉంది. నేటి వరకు మరి భారతదేశంలో మరి ముఖ్యముగా నిన్న మొన్నటి దాకా నార్త్ రాష్ట్రాల్లో మనం చూస్తే హింస, దారుణమైనటువంటి హింస జరుగుతుంది. అయితే కంటిన్యూగా సంఘానికి హింస కలుగుతూనే ఉంది. కానీ మళ్ళీ ఈ మహాశ్రమల మధ్యలో సంఘం ఉండాలన్న ఆశ అయితే లేదు. ఈ శ్రమలన్నీ దేవుని వైపు నుంచి వచ్చే తీర్పులు అయితే మరి ఆ తీర్పులు సంఘం అనుభవిస్తే ఇంకా సంఘానికి అర్థమేముంది? దేవుడు తోడుగా ఉండి కాపాడుతున్న దినాల్లోనే ఈ తెగుళ్ళు ఇంత భయంకరంగా మరి మనుషుల్ని పాడు చేస్తుంటే దేవుడే తీర్పులు పంపినప్పుడు అది తట్టుకోగలుగుతామో ఆలోచన చేయాలి. ఈ 5వ దూత బూర ఊదినప్పుడు ఈ అధ్యాయం ప్రారంభపు వచనాల్లో మనకు కనబడుతున్నది, ఒకటి నక్షత్రం, రెండవది పాతాళం, మూడవది పొగ, నాలుగవది ఆ పొగలో నుంచి బయటకు వస్తున్నటువంటి మిడతల దండు. ఈ మధ్యకాలంలో ఆయా దేశాల్లో మరి లక్షల కొలది మిడతల దండు మనము మీడియాలో చూసాం, టీవీ ఛానల్స్లో చూసాం. ఒక్కోసారి అవి కొన్ని హెక్టార్స్ భూమిని, ఆ పంటల్ని పాడు చేస్తూ అలా వెళ్తూ ఉండడం చాలా ఆశ్చర్యం కలిగించింది. కొందరు వాటిని చూస్తున్నప్పుడు ఇదిగో ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మిడతలు ఇవే అన్నట్టుగా కూడా వ్యాఖ్యానం చేశారు. నిజంగా వాటిని చూసి మనము వాక్యాన్ని ఆలోచించాల్సిందే, మనకు భయం కలగాల్సిందే. సువార్త భాగంలో యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నప్పుడు ఇది వేదనకు ప్రారంభం అన్నాడే. నిజంగా ఇప్పుడు కలుగుతున్న భూకంపాలు, కరువులు, ఈ మిడతల దండును గమనిస్తున్నప్పుడు కూడా మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోగలగాలి. అయితే అది వేదనకు మాత్రమే ప్రారంభం, అది సాదృశ్యము మాత్రమే. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మిడతల దండు అది కాదు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మిడతల దండు యొక్క వాటి రూపము, వాటి గుణగణాలు మీరు చూడండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం నుండి, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాడికి బలమయ్యబడెను, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞేయపడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండే బాధ వల్లే ఉండును అంటున్నాడు. ఇక్కడ మనము గతంలో చూసినటువంటి ఎన్ని మిడతల దండులైనా, ఈరోజు ఆఫ్రికా అడవుల్లో తిరిగేవైనా ఇవి పొలములను, అడవులను పాడు చేస్తున్నాయి. అయితే ఇక్కడ రాయబడుతున్న మిడతలు ఏంటిది? ఇది భూమి మీద ఉన్నటువంటి ఏ చెట్లకు కానీ, ఏ కూర మొక్కలకు కానీ, పచ్చని ఏ మొక్కకు కూడా హాని చేయకూడదని వాటికి ఆజ్ఞాపించబడింది. కేవలం మిడతలు అంటేనే అవి గ్రాస్ తినేవి కానీ, గడ్డి తినేవి కానీ, ఇక్కడున్న మిడతలు ఇవి ఆ గ్రీనరీని ఏవి ముట్టవు. కానీ కేవలం ఇప్పుడు మనకు ఎలా మనల్ని దోమలు కొడుతున్నాయో అలాగా ఈ మిడతలు మనుషుల్ని కుట్టేదానికి మాత్రమే పంపబడుతున్నాయి. చాలామందికి అనుభవం తెలియదు ఈ కాలం పిల్లలకి, ఎందుకంటే పాములు, తేళ్ళు బాగా తగ్గిపోయాయి. కానీ మన చిన్నతనంలో మనం గమనిస్తే ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒక చోట ఈ తేలు కుట్టిన అనుభవం, అది భయంకరమైనటువంటి నొప్పి. కొన్ని దినాలు నొప్పి చేత బాధపడతాం. అయితే ఈ మిడతలు కుట్టినప్పుడట తేలు కుట్టినప్పుడు ఉన్నంత
ఆ నొప్పి మనుషులకు కలుగుతుందట. అయితే ఈ మిడతల రూపం కూడా చూడండి, గతంలో మీరు ఎప్పుడు ఈ రూపాన్ని మీరు చూసి ఉండరు. ఆ మిడతలట యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నాయట. బంగారము వల్ల మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఇయ్యబడెను. వాటి పండ్లు సింహము కూరల వల్లే ఉండెను. ఇనుప మైమోరు వంటి మైమోరులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు నటి విస్తారమైన గుర్రపు రథపు ధ్వని వల్లే ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. ఈ మిడతల సైన్యానికి వాటిపైగా రాజుగా ఉన్నవాడు ఎవడట? హెబ్రీ భాషలో వానికి అబోద్దో అని పేరు, గ్రీకు భాషలో వాని పేరు అపోల్లోయోను, అంటే నాశనం చేయువాడని అర్థం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మనము ధ్యానించినప్పుడు మొదటి వచనాల్లో దాదాపుగా అరగంట సేపు పరలోకములో నిశ్శబ్దము అని రాయబడింది. ఏంటి ఈ నిశ్శబ్దం? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటాం? ఏదైనా ఒక సంతాపాన్ని వెళ్ళబుస్తున్నప్పుడు మనం నిశ్శబ్దాన్ని పాటిస్తాం. పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుని దూత గాన ప్రతిగానముల చేత ఆరాధించబడుతున్నటువంటి దేవుడు, ఆ పరలోకమంతా కూడా ఒక అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది అంటే, ఈ ముద్రలు విప్పబడుతున్నప్పుడు, బూరలు ఊదబడుతున్నప్పుడు ప్రజల మీదకి కలగబోతున్న ఆ తీర్పు యొక్క తీవ్రతను చూచి పరలోకమే నిశ్శబ్దంగా ఉందంటే అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఆకాశం నుండి నక్షత్రము పడద్రోయబడింది. ఆ నక్షత్రం ఎవరో కాదు, పడద్రోయబడినటువంటి దూత లూసిఫర్ అని ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, ప్రకటన గ్రంథం 12:9లో కూడా భూమి మీద పడద్రోయబడింది. యుద్ధం చేశాడు వాడు మన సైన్యంతో, కానీ మనకు గెలవలేకపోయాడు కనుక భూమి మీద పడద్రోయబడ్డాడు. ఇప్పుడైతే వాడు ఆకాశమందు ఉన్నాడు వాడు కూడా, కానీ సంపూర్ణంగా వాడికి ఆకాశం నుండి పడద్రోయబడే దినం అది. ఎందుకంటే ఎఫెసీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా 12వ వచనంలో అంటాడు, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. ఇప్పటికీ వాడికి ఒక టెంపరరీ పవర్ ఉంది కనుక అవి కూడా దేవదూతలే, కానీ పడిపోయినటువంటి దేవదూతలు ఆకాశ మండలంలో తిరుగుతూ ఉన్నాయి, దురాత్మల సమూహాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ పూర్తిగా అవి పడద్రోయబడుతున్నాయి పాతాళానికి. ఇక్కడ ఈ మిడతల ఆ సైన్యం మనుషుల్ని కుట్టి బాధ పెడుతున్నప్పుడు ప్రజలు ఇక బ్రతకడానికి ఇష్టం లేక మరణించాలని కోరుకుంటారట. ఆ దినములలో మనుషులు మరణం వెతుకుతున్నట్టు 9వ అధ్యాయం 6వ వచనంలో, కానీ అది వారికి దొరకదు. చావవలని ఆశపడదురు కానీ మరణం వారి ఎదురు నుండి పారిపోవును. అంటే దాదాపుగా నరకములో పడద్రోయబడక మునుపే ఇక్కడే నరకం చూసినట్టుంది. ఇక 6వ దూత బూర ఊదినప్పుడు మనం చూద్దాం. 9వ అధ్యాయంలో 12వ వచనం నుండి, మొదటి శ్రమ గతించును, ఇదిగో మరుగండ శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహా నది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతల్ని వదిలిపెట్టమని బూర పట్టుకొనున్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు విడిచిపెట్టబడిరి. ముందు అధ్యాయాలలో ఒక్కొక్క ముద్ర విప్పబడుతున్నప్పుడు మరి 3వ భాగం పచ్చిక నాశనమైనట్టుగా మనం చూసాం, 3వ భాగం సముద్రం పాడినట్టుగా చూసాం, 3వ భాగం నదులు త్రాగునీరు పాడినట్టుగా మనం చూసాం. ఇప్పుడు 3వ భాగము మనుషులు నశిస్తున్నారు. అయితే ఇక్కడ 3వ భాగం మనుషులు ఎలా నశిస్తారో కూడా రాయబడి ఉంది. ఇదేదో కరువు లేకపోతే ఆ తెగుళ్ళ వల్ల కాదు, కానీ యుద్ధము ద్వారా ఇక్కడ ఈ ప్రపంచంలో 3వ వంతు జనాభా నాశనం అయ్యేటట్టుగా మనం గమనిస్తున్నాం. 16వ వచనం మీరు చూడండి, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంతని నేను వింటిని. మరియు నా కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుంటున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహముల తలల వంటివి, వాటి నోల నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్ళ నుండి బయలు వెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఇక్కడ గుర్రములు, తర్వాత గుర్రముల తల్లకు కానీ గుర్రముల పైన ఉన్న రౌతులకు కానీ ఉండే రంగులు నిజంగా యుద్ధానికి ఇది సాదృశ్యంగా ఉన్నాయి. 20 కోట్ల మంది సైన్యాన్ని సమకూర్చి ప్రపంచ యుద్ధం చేసేటువంటి దేశాలు ఏ దేశాలు ఉన్నాయని కూడా కొంతమంది ఆలోచించి ఆ దిశగా కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు.
ఏదేమైనా కూడా రాబోతున్న దినములలో ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్నటువంటి ఈ గొప్ప వధ మనుషులు తప్పించుకునే అవకాశమే లేదు. ఇప్పుడు గుర్రములు అని రాయబడింది, గుర్రములు వాటి తోకలు పాముల వల్లే బలం కలిగి హాని చేస్తాయని రాయబడింది. అంటే వాస్తవంగా అక్షరార్థంగా ఆ గుర్రాలే హాని చేస్తాయని కాదు, కానీ మరి ఈ రోజుల్లో వాడబడుతున్నటువంటి టెక్నాలజీ చాలా భయంకరమైనటువంటి మిసైల్స్ వాడుతున్నారు, అణుబాంబులు వాడుతున్నారు. నిజంగా ఒక అణుబాంబు ఎవరైనా ప్రయోగిస్తే ప్రపంచంలో 3వ భాగం నాశనం అవ్వదా? చూడండి, ఇంత భయంకరమైనటువంటి ఆ హింస జరుగుతున్నా కూడా ఈ 9వ అధ్యాయంలో 20-21 వచనాలు మనం గమనిస్తే, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవని శక్తి లేనిదై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైనటువంటి విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను మాయమంత్రములను జారచోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. ఇంత జరుగుతున్నా కూడా ప్రజలు ఇంకా కఠినాత్మలై మారు మనసు పొందలేదు. అందుకే బైబిల్ అంటది వాత వేయబడిన మన సాక్షి. నా ప్రియ సహోదరులారా, వాక్యం వింటున్న మనల్లో, ప్రత్యేకంగా వాక్యం వింటున్న ఇంకా మారు మనసు పొందని మీలో ఎవరైనా ఉన్నవారైతే జరగబోయే ఈ విషయాల్ని కేవలం చదివి వినడం తప్ప అందులో ఉండేందుకు ఏమాత్రం ఆలోచన చేయకండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడినప్పుడు, మారు మనసు ప్రేరేపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ ఒప్పకపోతే ఆ దినములలో మారు మనసు పొందట అసాధ్యం కావచ్చు. తిరిగి రేపటి పాఠంలో 10వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి శ్రమలో నుండి దేవుని మిమ్మల్ని కాచి కాపాడును గాక. రాబోతున్న ఈ మహాశ్రమలు అనుభవించకుండా ఎత్తబడే సంఘములు మిమ్మల్ని చేర్చును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ.